गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि ఇది మూడోసారి జరుగుతోంది. ఇంతకు ముందు పాలు పంచుకున్న వాళ్ళు ఎవరన్నా ఒక్కసారి ఎవరైనా ఉన్నారా? దోస్ ద పీపుల్ రిపీటెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ శుభం జరిగే ఉంటుంది. లాస్ట్ టైం రాయకుండా ఈసారి కొత్తగా వచ్చిన వాళ్ళకి అంతా మంచి జరగాలని చేసుకున్నటువంటి పూజ కార్యక్రమంలో మనం అంతా పాలు పంచుకుంటున్నాం. భక్తికి సంబంధించినటువంటి గీతాలు పాడుతూ ఉన్నాను. ఆ భగవంతునికి ఇష్టమైంది సంగీతం. ఆ సంగీతాన్ని నేను సమర్పిస్తూ ఉంటే మరి ఇష్టమైన సంగీతం మీరు పాడుతున్నారు, మాకు రాదు అని చూస్తున్నారు. నా వంక ఏమీ చూడక్కర్లేదు. పాడేవాడి కన్నా వినేవాడికి ఎక్కువ కృప ఉంటుంది దేవుడికి. అందుకని బాగా వినాలి. అలాగే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరునికి సంబంధించినటువంటి గీతం పాడతారు. ఇక్కడి మాటల దాఖలు రాస్తున్నారు, చిత్రమైన గారడి చేస్తున్నారు, తమాష చూస్తున్నారు. సామి ఎక్కడో దూరాన కూర్చున్నారు, ఇక్కడి మాటల దాఖలు రాస్తున్నారు, చిత్రమైన గారడి చేస్తున్నారు, తమాష చూస్తున్నారు. సామి ఎక్కడో దూరాన కూర్చున్నారు. ప్రతి మనిషి మన జీవితంలో ఏదో ఒక రోజు మనం అనుకుంటాం, ఏమిటి నాకు మాత్రమే ఈ కష్టం వచ్చింది, నాకు మాత్రమే ఈ నష్టం వచ్చింది, భగవంతుడు ఎందుకు నన్ను పట్టించుకోవట్లేదు. మనం ఈ జన్మ ఎత్తింది ఏం చేయడానికో ఆల్రెడీ నిర్ణయించబడింది కాబట్టి ఏవైతే చేయాలనుకుంటున్నామో, ఏవైతే మన కష్టాలు రానున్నాయో ఉన్నదాన్ని ఉన్నట్టుగా మనం న్యూట్రల్లో ఆస్వాదించడం మొదలు పెడితే అంతా మంచి జరుగుతుంది. భగవంతుడు ఎప్పుడు కూడా ఏ భక్తునికి కూడా మంచి చేయాలని చూస్తాడు కానీ చెడు చేయాలని ఏనాడు చూడడు. కాబట్టి మనం మాత్రం నిర్దయతతో అలాంటి మాటలు మాట్లాడడం తగదు. కాబట్టి భగవంతుని నివేదన అర్పించడం మాత్రం తప్పలేదు ఆయన కృప కోసం. అలాగే మరొక గీతం పాడుతున్నాను, మీరు వింటున్నారు.
అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః హరిహర సుపుత్రాయ నమః కరుణా సముద్రాయ నమః నిజజీవి గంభీర శబరి గిరీశరి గంయోగముద్రాయ నమః పరమాణు హృదయాంతరాత్మ కాంత బ్రహ్మాండ రూపాయ నమః అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః పల్లెలు పరిగెట్లు పైకే ఉరికేలు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి ఇరుముడు సృజించి శుభమను దీవించి జనప్రభులకు జగమే స్వామి యాత్రికుల జన ఘోషలు విని ఘోషించవరీసా పాపాలు దోషాలు ప్రక్షాళనకు చేయు పంపానది తీరయనువే నివాస నియమాల మాలతో చుగొట్టాల మెట్లపై నడిపించి కనిపించు అయ్యప్ప స్వామి మకర సంక్రాంతి సత్యోపై కరుణి మహిమలను చూపించు మణికంఠ స్వామి కర్మబంధము బాబు ధర్మశాస్త్ర పరిభీతి కలిగించు భూతాధినేత అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః పదునాలుగు భువనాలు పరిగెత్తుతారో ఆరు వేలకి అమృతాభిషేకం నెరవేర్చుకో స్వామి నీకు సంకల్పం అందుకో నక్షత్ర పుష్పాభిషేకం భక్తులను రక్షించు స్వామి శరణమయ్యప్ప 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 శాంతి శాంతి శాంతి
కనుమూసిన నీవు కను తెరచిన నీవు కన్నుల వెన్నెల నీవు నా కన్నుల వెన్నెల నీవు ఆలోచన నీవు ఆవేదన నీవు పాలన పాలన నీవు నా పాలన పాలన నీవు సాయి సాయి అని పలుమార్లు పిలిచాను సాయి ఓ సాయి రావోయి ఓ సాయి రావోయి ఆశవు నీవు ధ్యాసవు నీవు శ్వాస నివాసవు నీవు నా శ్వాస నివాసవు నీవు మేఘము నీవు రాగము నీవు ఆగని యోగము నీవు నా ఆగని యోగము నీవు సాయి సాయి అని పలుమార్లు పిలిచాను సాయి ఓ సాయి రావోయి ఓ సాయి రావోయి ఆదివి నీవు అంతము నీవు ఆత్మ బంధువు నీవు నా ఆత్మ బంధువు నీవు గుడిలో నీవు జడిలో నీవు హృదయపు వడిలో నీవు నా హృదయపు వడిలో నీవు సాయి సాయి అని పలుమార్లు పిలిచాను సాయి ఓ సాయి
రావోయి ఓ సాయి రావోయి సాయి సాయి అని పలుమార్లు పిలిచాను సాయి ఓ సాయి రావోయి ఓ సాయి రావోయి అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య చేయూతనిచ్చేవాడయ్య ఆ సీతారామయ్య చేయూతనిచ్చేవాడయ్య ఆ సీతారామయ్య కోర్కెలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య రామా రామా తెల్లవారితే చక్రవర్తి వైరాజ్యమునే రామయ్య తండ్రి మాటకై పదవిని వదలి అడవికి గనయ్య నదులో జనులను కావగా వచ్చిన మహావిష్ణు అవతారమయ్య ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయ్యా అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయ్య చాకలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడనయ్య నా రాముని కష్టంలో కల్లో ఎవరు పడలేరయ్యా నా రాముని కష్టంలో కల్లో ఎవరు పడలేరయ్యా సత్యం ధర్మం త్యాగం అతనికి సరే కరుణాదయుడు శరణు వారికి అభయమసగునయ్యా అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం భద్రుడు భద్రిని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం రామ భక్తితో రామదాసుని ఆలయమును కట్టించెనయ్య సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయించెనయ్య పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాలాదిగో సీతారాములు జలకములాడిన శేషతీర్థమదిగో రామ భక్తితో నదిగా మారిన శబరి విదేనయ్యా
ఆ క్షేత్రం తీర్థం దర్శించిన అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా చేయూతని సేవాడయ్యా ఆ సీతారామయ్యా కోర్కెలు తీర్చేవాడయ్యా కోదండ రామయ్యా కలశ పూజకు విచ్చేసిన భక్తులకు స్వాగతం సుస్వాగతం. మరికొన్ని క్షణాల్లో దైవజ్ఞ శ్రీ పొన్నలూరి గార్గే గారు కళ్యాణ వేదిక ప్రాంగణంలోకి రానున్నారు. కాబట్టి దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చోవలసిందిగా కోరుచున్నాం. దయచేసి ఎవరు కేటాయించిన సీట్లలో వారు మాత్రమే కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాం. దయచేసి ఇతరులకు అసౌకర్యాన్ని కలిగించకూడదు. భక్తిమాల టీవీ వ్యవస్థాపకులు దైవజ్ఞ బ్రహ్మశ్రీ గార్గే గారు మరికొన్ని క్షణాల్లో మన ముందు ప్రత్యక్షం కానున్నారు. దయచేసి అందరూ నిశ్శబ్దాన్ని పాటించాల్సిందిగా కోరుచున్నాం. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గార్గే గారి అభిమానులకు స్వాగతం సుస్వాగతం. ఈ ప్రాంగణంలో వరుసగా 3వ కలశ పూజ, ఇదే ఆఖరి కలశ పూజ కూడా జరుగుతుంది. కాబట్టి భక్తితో శ్రద్ధతో మీరందరూ పూజా కార్యక్రమాన్ని చేసి మీ కోరికలు సిద్ధింపజేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఎంత భక్తితో చేస్తే అంతగా మీరు కోరిన కోరికలు మీ సంకల్పాలు నెరవేరగలవు. భారతదేశంలోనే మొట్టమొదటిగా ఈ పూజా కార్యక్రమాన్ని గార్గే గారు వారి స్వీయ పర్యవేక్షణలో జరుగుతుంది. కాబట్టి పూజా కార్యక్రమం చివరి వరకు భక్తి శ్రద్ధలతో మౌనంగా చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మరికొన్ని క్షణాల్లో గార్గే గారు ఈ ప్రాంగణానికి రానున్నారు. అలాగే జీవితంలో ఏమి సాధించాలని ఏదైతే మీరు అభీష్ట అనుకున్నారో మనసులో, తప్పకుండా ఈ ప్రాంగణం నుంచి వెళ్ళిన తర్వాత మీకు మంచి రిజల్ట్ వస్తుంది. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఇంతకుముందు కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళు కూడా మాకు ఫోన్ చేసి ఇలా విజయం వచ్చింది సార్ మాకు అని చెప్పిన సందర్భాలు కూడా మేము వింటున్నాం. చాలా సంతోషం. 2-3 నిమిషాల్లో సిద్ధాంతి గారు ప్రాంగణం లోపలికి రానున్నారు. అయితే వారు వచ్చిన తర్వాత అసలైన సిసలైన కార్యక్రమం ప్రారంభం అవుతుంది. చాలా దూరాల నుంచి వ్యయ ప్రయాసతో ఈ కార్యక్రమంలో పాల్గొవాలని విచ్చేసిన మీకు సర్వదా మంచి జరుగుతుంది, మంచి మాత్రమే చేకూరుతుంది. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఇంకొక 2-3 నిమిషాల్లో ఈ ప్రాంగణానికి విచ్చేస్తారు గార్గే గారు. దైవజ్ఞ బ్రహ్మశ్రీ శ్రీ పొన్నలూరి గార్గే గారు వేదిక వద్దకు వచ్చేస్తారు. మీ కరతాళతలతో స్వాగతం పలకాల్సిందిగా కోరుచున్నాం. కలశ పూజ వ్యవస్థాపకులు, భక్తిమాల టీవీ వ్యవస్థాపకులు శ్రీ పొన్నలూరి గార్గే గారు విచ్చేశారు. మీ కరతాళతలతో స్వాగతం పలకాల్సిందిగా కోరుచున్నాం. విశ్వానినో దుర్గః జాతమేధస్సింధున్న నామాదురితాదిపరిషే అగ్నేయత్రవందన సాగృణానో అస్మాకం భూత పితా తనోనా పృతనాచితకుంతః మానముగ్రమైగ్రికుంభవేమ పరమా సదస్తాతో సనఃపరిషదతి దుర్గాణి విశ్వాక్షామద్దేవో అతి దురితాగ్నిః ప్రత్యోషి కమేక్షాత్వరేతు సనాచ్చ హోతానవ్య సదస్యే స్వాంచాగ్నే తనుపం విప్రయస్వాస్మభ్యంత సౌభగమాజస్వ గోభిర్దుష్టమైతో నిషిద్ధంతమేంద్ర విష్ణోరను సంచరేమ నాగస్య పృష్ఠమపి సంవసానో వైష్ణవీం లోకహిమాదయంత కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గ ప్రచోదయాత్ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. సహనౌ పునక్తు సహ వీర్యం కరవావహే తేజస్వినాపదీతమస్తు మా విద్విషావహే. ఓం శాంతి శాంతి శాంతి.
హర నమ పార్వతీపతయే హర మహాదేవ హర. ఒకసారి ఘనమైనటువంటి చప్పట్లు కొట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రాంగణంలో ఇది 3వ ఘట్టము. మరి రిపీట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, చూస్తున్నాం. కొత్త వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. భక్తిమాల అనే వెబ్ ఛానల్ స్టార్ట్ చేసి సుమారు లక్షల మంది ఆ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. ఇది గార్గే గారి ఘనతకు నిర్వచనంగా మనం చెప్పుకోవచ్చు. గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతాన్ని పలకాల్సిందిగా కోరుతున్నాం. అలాగే గురువుగారు మాట్లాడే ముందు ఈ కలశ పూజ ప్రారంభించాం. 1వసారి, 2వసారి, ఈవేళ దివ్యంగా 3వసారి జరుగుతోంది. ఒక సందర్భంలో నాకు గుర్తు, గురువుగారు మరి ఈ కార్యక్రమం 1-2 చేసిన తర్వాత నేను ఆపుతాను అనడం. అది భావ్యం కాదు, దయచేసి క్షమించాలి నన్ను. మరి హైదరాబాదులోనే చేస్తారా? వైజాగ్లో భక్తులు ఉన్నారు, అభిమానులు ఉన్నారు, విజయవాడలో ఉన్నారు, అనేక చోట్ల ఉన్నారు. మా ఊర్లో కూడా వచ్చి ఈ కార్యక్రమం చేస్తే ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో అనేవాళ్ళు ఉన్నారు. మీరు చెప్పట్లే, నాకు సాక్షి, లేకపోతే ఎలా తెలిసింది? గట్టి చెప్పట్టుకోవటం. అలాగే వైజాగ్ నుంచి కూడా కొంతమంది వచ్చి నన్ను స్వయంగా అడగడం జరిగింది. నేను వెహికల్ దిగి వస్తూ ఉంటే వాళ్ళ కోరిక వైజాగ్లో కూడా ఈ కలశ పూజ కార్యక్రమాన్ని పెడితే మాతో పాటు చాలామంది అక్కడ కార్యక్రమాలు పాల్గొంటారని గార్గే గారి అభిమానులు నాతో పంచుకోవడం జరిగింది. దీనికి సమాధానం చెబుతూ మనందరినీ ఆశీర్వదించాల్సిందిగా మైకిని వారికి అప్పగిస్తున్నాను. నమస్కారం. కలశ పూజల కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ హృదయపూర్వక శరన్నవరాత్ర ప్రారంభోత్సవ సందర్భంగా దసరా శుభాకాంక్షలతో నా మనఃపూర్వక స్వాగత నమస్సుమాంజలి. ఇప్పుడే వారు రాగానే మొదటి ప్రశ్న సంధించారు. మేము వీలైనంత వరకు ఏదో చిన్న భక్తిమాల అనేటువంటి వెబ్ ఛానల్ ద్వారా కొంత తెలియచేద్దాం అనుకుంటుంటే ఒకరు గుంటూరులో కావాలని, మరొకరు బెంగళూరులో కావాలని, మరొకరు పూనాలో కావాలని, మరొకరు కాలిఫోర్నియాలో కావాలని, ఒకరు వైజాగ్లో కావాలని ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు. మరి ఆ మహాతల్లి నన్ను ఎక్కడికి వెళ్ళి నాయనా అక్కడికి వెళ్ళి చెయ్యి అని చెబుతుందో తప్పదు. ఈనాటి కార్యక్రమంలో ఒక విశిష్టమైనటువంటి రోజు ఈరోజు స్వాతి నక్షత్రంతో కూడినటువంటి మంగళవారం. స్వాతి నక్షత్రానికి అధిపతి రాహువు. ఈ నందననామ సంవత్సరంలో శరన్నవరాత్ర ప్రారంభంలోనే స్వాతి నక్షత్రంలో మంగళవారం వచ్చి అమావాస్య స్వాతి నక్షత్రం మంగళవారంతో రావటం చాలా అరుదుగా రావటమే కాకుండా స్వాతి నక్షత్రానికి అధిపతి అయినటువంటి రాహువు ప్రత్యేకంగా కుజుడితో కలిసి ఈ మాసంలో కొంత గడబిడ దడదడా చేయబోతున్నాడు. కనుక అలాంటి చెడు సంచార గ్రహస్థితులు మన యందు ఉండకుండా ఉండటకు గాను మనం ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాల్లో మనం చేస్తూ ఉంటాం. పూజలు చేస్తూ ఉంటాం, నోములు చేస్తూ ఉంటాం, వ్రతాలు చేస్తూ ఉంటాం, జపాలు చేస్తూ ఉంటారు, ఎంతోమంది నామాలు వల్లిస్తూ ఉంటారు. కానీ ఈ కలశ పూజల కార్యక్రమంలో ఇంకా పోను ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ వారి వారి ఇళ్లలో ఆచరించుకునేటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ. కలశ పూజలలో ఇక్కడ ఈ జరిగేటువంటి ఏమిటంటే పరోక్షంగా ఇది శ్రీచక్రం. ఎంతోమంది మహానుభావులు తమ యొక్క దివ్య దృష్టితోటి అద్భుతమైన రీతిలో తయారు చేసినటువంటిది ఈ కలశ పూజలు. ఇంతకాలానికి అలాంటి కలశ పూజల కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకురావటానికి చిన్న అర్హత ఆ తల్లి కల్పించింది. కనుక మనం కలశ పూజల కార్యక్రమంలో మధ్యలో చక్కని విశేషాలు చెప్పుకుంటూ ఉందాం. కలశ పూజలు అంటే కేవలం అమ్మాయికి వివాహం కావటానికా, అబ్బాయికి ఉద్యోగం రావటానికా, లేకపోతే శ్రీవారికి ఉన్నతి రావటానికా, మంచి గృహం కట్టుకోవడానికా, ప్రతిదీ కోరికలు అపరిమితాలు. అలాంటి అన్ని కోరికలన్నీ కూడా మనం పొందాలి. ఆ కోరికలన్నీ కూడా సావధానంగా మనం సాధించాలి. అలాంటి సాధించాలంటే మనలో కూడా కొంత పట్టుదల ఉండాలి. ఒకసారి కలశ పూజల కార్యక్రమం 9 ఎట్ ఏ టైం చేసి ప్రత్యేకంగా
కొన్ని పర్టికులర్ తేదీలు వస్తుంటాయి కనుక ఆయా తేదీలలో మళ్ళా అదే కార్యక్రమాన్ని కనుక ఎవరైనా ఆచరిస్తుంటే అవే రక్షా కవచాలతో చేస్తే ఇంకా మరీ మంచిది. ఆ విధంగా 11 సార్లు ఆచరిస్తే అద్భుతాలు అద్భుతాలు. నాకు తెలిసినంత మేర, మాకు అందినటువంటి ఫీడ్బ్యాక్ మేర ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది కలిసి పూజలు ఆచరించారు. కొన్ని వేల ఈమెయిల్స్ వచ్చాయి, ఇంకా ఫోన్స్ అయితే లెక్కలో లేవు. ఇదే కలిసి పూజ కార్యక్రమాలు పాటిస్తూ ఉంటారు. అద్భుతాలు అద్భుతాలు జరుగుతున్నాయి. కనుక భక్తితోటి, విశ్వాసంతో ఇలాంటి కలిసి పూజల కార్యక్రమాలకు మీరందరూ విచ్చేసినందుకు చాలా సంతోషం. కనుక ఇక్కడ చిన్న ఇబ్బంది ఏమిటంటే నిదానంగా జరుగుతూ ఉంటుంది కనుక కొంచెం కూర్చోవటానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక మీరెవరు కూడా ఆ ఇబ్బందిని కొంచెం ఏమనుకోకుండా చక్కగా భక్తితోటి, విశ్వాసంతో ఈ కార్యక్రమంలో పాల్గొనండి. విశేషమైనటువంటి ఫలితాలు కూడా రాబోతున్నాయి. మొట్టమొదటి నుంచి మా ఋత్విక స్వాములు మొదటి గణపతి పూజ దగ్గర నుంచి ప్రారంభం చేస్తారు. ఆ తర్వాత ఏ విధంగా రక్షా కవచాలు 1 by 1 రక్షా కవచాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఈ రక్షా కవచాలు ఎట్ ఏ టైం చేసేయాలంటే ప్రత్యేకంగా కొన్ని సైజులు అంటున్నాయి. ఒక అరంగుళం అటు ఉన్నా ఇటు ఉన్నా ఇబ్బంది ఏమీ లేదు. ఎందుచేతనంటే మొదటి రక్షా కవచానికి రెండవ రక్షా కవచం పెడితే మొదటి రక్షా కవచం యొక్క ఎడ్జ్ కనపడాలి. ఆ విధంగా చిట్ట చివరికి వచ్చేటప్పటికి అన్ని రక్షా కవచాల యొక్క కార్నర్స్ కనబడుతూ ఉండాలి. అదే పరోక్షంగా శ్రీచక్రం. కనుక మీరందరూ కోరుకున్న రీతిలో కొన్ని కార్యక్రమాన్ని భక్తిమాల.tvలో దసరా తర్వాత నుంచి విశేషమైనటువంటి కార్యక్రమాలు అందించబోతున్నాను. చాలామంది ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు రాజయోగ పరిహార పట్టిక. ఇలాంటి రాజయోగ పరిహార పట్టిక ప్రారంభం నుంచి మరలా మొదలుపెట్టి మాకున్నటువంటి టెక్నికల్ స్టాఫ్ ద్వారా, గ్రాఫిక్స్ ద్వారా వాటన్నిటిని కూడా చక్కగా మొదలుపెట్టించబోతున్నాను. రాజయోగ పరిహార పట్టికతో పాటు షోడశ చూతపత్ర కదంబం, ఈ షోడశ చూతపత్ర కదంబాన్ని కూడా అందరికీ తెలిసేలా, అర్థమయ్యేలా కూడా ఏర్పాటు చేయబోతున్నాం. మరొకటి ఏమిటంటే చాలా కాలం నుంచి శుభకరణ్.com అని ఒక వెబ్సైట్ ఉంది, జాతక పొంతనాలకు సంబంధించిన వెబ్సైట్. దాన్ని ఆపేశాం. ఎందుకు ఆపేశామంటే దాని మీద వచ్చే ఆదాయం కూడా పోగొట్టుకుంటున్నాం. ఆ ఆదాయంతోనే కొంతవరకు మా పీఠానికి ఉపయోగపడుతున్నది. కానీ ఆ ఆదాయం మాకు వద్దు అనుకున్నాం. ఎందుకు? మిమ్మల్ని అందరినీ చైతన్యవంతులు చేసి ఎవరి జాతకం వారు చూసుకునే విధంగా ఆ అమ్మాయికి ఈ అబ్బాయి జాతకం కలుస్తుందా కలవదా, పొంతన ఎలా ఉంటుందని మీరు తెలుసుకోవడం కోసమే ఆ ఆదాయాన్ని కూడా మేము వదులుకొని వారానికి 2 రోజులు జ్యోతిష్య కార్యక్రమాలు ప్రత్యేకంగా నేర్పించడానికి కంకణం కట్టుకున్నది ఓంకార మహాశక్తి పీఠం. కనుక భక్తిమాల.tvలో మంచి కార్యక్రమాలు రాబోతున్నాయి. అన్ని కార్యక్రమాలని చక్కగా వీక్షిస్తూ ఉండండి. ఎన్నో రకమైన సమస్యలు అంటూ ఉన్నాయి ప్రపంచంలో. కనుక శతకోటి సమస్యలకి అనంతకోటి పరిష్కారాలు ఉన్నాయి. ఆ అనంతకోటి పరిష్కారాలు మీరు తెలుసుకోవాలంటే భక్తిమాల.tvని నిత్యం అలా క్లిక్ చేస్తూ ఉండండి. అతి త్వరలోనే ఆ తల్లి అనుగ్రహిస్తే చిన్న లోకల్ ఛానల్ ద్వారా కనీసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికైనా సరే, అందరూ ఇంటర్నెట్లో చూడలేరు కనుక వీలైనంత వరకు కొన్ని గ్రామాలు, కొన్ని పట్టణాలు, కొన్ని జిల్లాల వారీగా ఆ లోకల్ ఛానల్ని వీలైనంత వరకు అందించాలనేటువంటి కృత నిశ్చయంతో ఉన్నాను. అది వీలైతే డిసెంబర్ 22వ తేదీ కల్లా భాగ్యనగరంలో చిన్న లోకల్ ఛానల్ ప్రారంభం కాబోతుంది. ఇక్కడ కూర్చుంది కొద్దిమంది అయినా ఇప్పుడు లక్షలాది మంది కార్యక్రమాలు చూస్తూ ఉన్నారు. భక్తిమాల.tv లైవ్ వెళ్ళిపోతూ ఉన్నది కనుక వారందరూ కూడా చూస్తున్నారు. పైగా కాలిఫోర్నియాలు కావచ్చు, లాస్ ఏంజల్స్ కావచ్చు, లండన్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, హాంకాంగ్ కావచ్చు, జపాన్ కావచ్చు, రష్యా కావచ్చు, జెకోస్లోవేకియా కావచ్చు, వారందరూ టైమింగ్స్ అడిగారు. ఏ టైమింగ్ ఎక్కడ ఎన్ని గంటలకు చేయాలా కలిసి పూజలు, వాటన్నీ కూడా చేస్తూ ఉన్నాం. లక్షలాది మంది చూస్తున్నారు. ఒక్క రష్యాలో ఒక్కరు చూస్తున్న వ్యక్తి 2 అయినారు ఇప్పుడు. కనుక అలాగే జపాన్లో ఉన్నారు, అరబ్ ఎమిరేట్స్లో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి కలిసి పూజ కార్యక్రమాలు. కనుక మీరెంతో విశ్వాసంతో వచ్చారు కనుక మీ అందరి విశ్వాసాలు ఎక్కడ ఉమ్ము కాకుండా ఆ మహాతల్లి యొక్క అనుగ్రహంతో మనం ముందుకు వెళ్ళబోతున్నాం, కార్యక్రమాన్ని ప్రారంభం చేయబోతున్నాం. కనుక ఈ లోపల ముఖ్యంగా అందరికీ నాణెములు మెయిన్ విత్తము, అది లేకపోతే మనం ఏం చేయలేం. కనుక ఆ నాణ్యాలను కూడా చక్కగా అందరికీ సరఫరా చేస్తారు. కనుక మీరందరూ కూడా కొంచెం జాగ్రత్తగా
చెప్పినటువంటి కార్యక్రమాలని వీలైనంత వరకు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అంటూ చేయండి. దాన్ని మధ్య మధ్యలో నేను దాని వ్యాఖ్యానం ఇచ్చుకుంటూ వస్తాను. మీరు పూర్తిగా సహకరిస్తారనేటువంటి ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమంలోకి ప్రారంభం చేద్దాం. गणपतिं भजे वातापि गणपतिं भजे वातापि गणपतिं भजे वातापि गणपतिं भजे वारणास्यं वरप्रदं श्री वारणास्यं वरप्रदं श्री वातापि गणपतिं भजे. ఇక్కడ మొదట నేను ఒక విషయాన్ని తెలియజేస్తాను. స్వస్తిక్ రక్షా కవచం మనం చిత్రం వేసుకున్నాం. ఆ తర్వాత 3 కొబ్బరి చిప్పలు పెట్టుకున్నాం. ఆ తర్వాత 3 గులాబీ పుష్పాలని సిద్ధం చేసుకోండి. కనుక ఇప్పుడు మనం స్వస్తిక్ సిద్ధం చేసుకున్నటువంటి వారు 3 పుష్పాలని సిద్ధం చేసుకోండి. ఇటు తిరిగి అక్షతలు మీ దగ్గర ఉంటాయి. ఈ స్వస్తిక్ రక్షా కవచానికి మొత్తం 24 శ్లోకాలు అవసరము, 3 పుష్పాలు అవసరము. కనుక ఉదాహరణకి మొదట ఒక పుష్పం తీసుకున్నాం అనుకుందాం. ఆ పుష్పాన్ని మధ్యలో ఉన్నటువంటి స్వస్తిక్ మార్క్ మధ్యలో ఉంచుతాం. ఉంచి భక్తితో విశ్వాసంతో ఓం శ్రీమాత్రే నమః అని అనుకుంటారు. అనుకొని ఆ పుష్పాన్ని ఆ తర్వాత మీ దిగువన 3 కొబ్బరి చిప్పలు పెట్టుకున్నారు కదా, అందులో ఒక కొబ్బరి చిప్పలో ఒక పుష్పాన్ని ఇక ఎల్సిడి టీవీలో చూపిస్తారు. అది ఉదాహరణ మాత్రమే. మొదట ఇక్కడ చూడండి, మధ్యలో ఒక పుష్పం ఉంచారు. అది ఉదాహరణ మాత్రమే, మీకు అవగాహన కోసమే. ఆ పుష్పాన్ని ఉంచి భక్తితో ప్రార్థించి ఆ తర్వాత ఆ పుష్పాన్ని చేతిలోకి తీసుకొని ఒక్కసారి టీవీలో గమనిస్తూ ఉండండి. బాబు కాసేపు ఆ టీవీలో అలాగే ఉంచు. తర్వాత ఆ పుష్పాన్ని ఆ కొబ్బరి చిప్పలో ఉంచండి. అంటే ఇక మనం మొదలవుతున్నాము అని. ఆ తర్వాత అక్షంతలు తీసుకొని వరుసగా 1 by 1, అంటే ఉదాహరణకి నేను చేయి చూపిస్తుంటాను. 1 2 3 4 5 6 7 8 ఈ విధంగా 8 వైపులా అక్షతలు వేస్తూ ఉంటాం. ఎప్పుడు వేస్తామో ఒక్కొక్క శ్లోకం చదివిన తర్వాత అక్షతలు వేస్తూ ఉంటాం. మీరు శ్లోకం చదవగలిగిన వారు చదవండి, చదవలేనటువంటి వారు ఓం శ్రీమాత్రే నమః అని చెప్పినప్పుడు వేస్తూ ఉండండి. ఆ విధంగా 8 సార్లు అయిన తర్వాత మరలా మరొక పుష్పం తీసుకుంటారు. తీసుకొని మరలా మధ్యలో ఉంచుతారు. భక్తితో నమస్కరిస్తారు. తర్వాత ఆ పుష్పాన్ని 2వ కొబ్బరి చిప్పలో మధ్యలో పెట్టుకుంటారు. మరలా 8 శ్లోకాలు. మరలా 3వ పుష్పం తీసుకుంటారు. భక్తితో నమస్కరిస్తారు. ఆ 3వ పుష్పాన్ని 3వ కొబ్బరి చిప్పలో పెట్టుకుంటారు. కనుక ఇది పద్ధతి. కనుక ఈ పద్ధతి ప్రకారంగా మనం చేస్తూ ఉండాలి. ఏమండి 3 పుష్పాలు మేము ఒకసారి పెడతామంటే ఇది కలిసి పూజలు అని అనిపించుకోదు. కనుక ఇక మనం కార్యక్రమానికి వెళ్దాం. ఆ తల్లి యొక్క అనుగ్రహం మనకు కావాలా అనే ఉద్దేశంతో ఈ శరన్నవరాత్రి కలశ స్థాపన రోజు ప్రథమ దివసంలో ప్రదోషకాల సమయంలో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి యొక్క అనుగ్రహం మనందరికీ కావాలని ప్రపంచవ్యాప్తంగా భక్తిమాల టీవీ ప్రేక్షకులందరికీ కూడా చక్కగా చేసుకుంటూ ఉన్నారు. వారందరూ కూడా కార్యక్రమాన్ని లైవ్లో చూస్తూ ఉన్నారు. కనుక ఆ భక్తితో పెట్టినటువంటి పుష్పాన్ని అదేవిధంగా భక్తితోనే కుడి చేతితో తీసుకొని మొదటి కొబ్బరి చిప్పలో పెట్టండి. పెట్టారు కదా. ఇక అక్షతలు తీసుకోండి. మీ కొబ్బరి చిప్పల దగ్గర దిగువ భాగంలో ఉన్నటువంటి కార్నర్ 1వ నంబర్ కార్నర్ నేను చూపిస్తాను. ఇది 1వ నంబర్ కార్నర్. మీ వైపు ఉన్నటువంటి దిగువ భాగంలో కార్నర్ 1వ కార్నర్. ఓ శ్రీమాత
శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చితగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఆ అక్షతలని 1 నెంబర్ చోట వేసుకోండి. మరలా అక్షతలు రెండవసారి కొద్దిగా తీసుకోండి. ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాశాఖ్య క్రోధాకారం కుశోజ్వల. రెండు అనేటువంటి చోట భావం భవించుకొని అక్కడ అక్షతలు వేయండి. ఇక మరళాక్షలు తీసుకోండి. ఓం మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జమాండమండల. ఆ 3 అనేటువంటి అంకె ఎక్కడైతే పుస్తకంలో కానీ పై పటంలో ఉందో అక్కడ అక్షంతలు వేయండి. ఆ తర్వాత మరికొద్ది అక్షంతలు తీసుకోండి. 4వ శ్లోకాన్ని ఓం చంపకాశోక పున్నాగా సౌగంధికలసస్కచ కురువిందమనిశ్రేణి కనకకోటీరమండిత. 4వ చోట అక్షంతలు వేయండి. తర్వాత 5వది ఓం అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖచంద్ర కలంకాభా మృగనాభి విశేషిక. 5వసారి అక్షంతలు వేస్తారు. ఇక 6వసారి అక్షంతలు తీసుకోండి. ఓం వదనస్మర మాంగళ్యం గృహతోరణ చిల్లిక వ్రక్తలక్ష్మీ పరివాహ చలనన్మిలాభలోచన. 6వ చోట అక్షంతలు వేయండి. 7వ అక్షంతలు తీసుకోండి. ఓం నవచంపక పుష్పాభా నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారీ నాసాభరణ భాసురా. 7వ అక్షంతలు వేయండి. ఇక 8వ శ్లోకానికి 8వసారి తీసుకోండి. ఓం కదంబ మంజరీ క్లుప్తం కర్ణపూర మనోహర తాటంకయుగలీభూత తపనోడుపమండల. ఇప్పుడు 8వ చోట అక్షతలు వేయండి.
ఈ ప్రకారంగా ఒక పుష్పానికి 8 శ్లోకాలు. ఇక రెండవసారి మీరు వీలైనంత వరకు ఋత్విక స్వామితో కలపండి. అలా కలపలేనప్పుడు ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ ఉండండి. ఆ నెంబర్ల వారీగా అక్షతలు వేస్తూ రండి. ఆ విధంగా అష్టదిక్కుల్లో అక్షతలు వేస్తూ వస్తారు. ఇప్పుడు రెండవ పుష్పాన్ని తీసుకోండి, మధ్యలో ఉంచండి. భక్తితో ఆర్తితో ఆ దేవి అనుగ్రహం కావాలి అని మనసారా ధ్యానిస్తూ ఆ రెండవ పుష్పాన్ని రెండవ కొబ్బరి చిప్పలో ఉంచండి. ఇక ఆ తర్వాత 9వ శ్లోకం దగ్గర నుంచి ఋత్విక స్వాములు చదువుతుంటారు. చక్కగా వారితో పాటు శృతి కలపండి, లేదా చక్కగా మీరు పుస్తకంలో చూస్తూ ప్రార్థిస్తూ ఉండండి. అక్షతలు తప్పకుండా వేస్తూ ఉండండి. చివరిలో చదవలేనటువంటి వారు ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ ఉండండి. పద్మరాగ శిలాదర్శి అక్షంతలేనమ్మా అక్కడ. శుద్ధ విద్యాంకురాకారా ద్విజ పంక్తి కర్పూర వేదిక ఆమోద సమాకర్ష దిగంతర. 2వ సంఖ్య దగ్గర అక్షతలు వేయండి. మాధుర్య వినిర్గచ్చపి మందస్మృత అపూర మధ్య కామే సమానస. 3వ శ్లోకం దగ్గర అక్షతలు వేయండి. అనకాదు సాదృశ్య జుబక స్త్రీ విరాజిత కామే శబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర. 4వ నెంబర్ దగ్గర అక్షతలు వేయండి అమ్మా. అంగదకేయూరా కమనీయ భుజాన్విత రత్నగ్రీవే చింతాకాలోలా ముక్తాఫలాన్విత. 5వ సంఖ్య దగ్గర అక్షతలు వేయండి. కామేశ్వర ప్రేమ రత్నామణి ప్రతివనస్తనే నాభ్యాలవాళ రోమాలి లతా ఫలకుజద్వయే. 6వ సంఖ్య దగ్గర అక్షతలు వేయండి. లక్ష్య రోమలతాధారత సమన్వయ మధ్యమాస్తన భారజలం మధ్యా పట్టబంధవళిత్రయా. 7వ సంఖ్య దగ్గర అక్షతలు వేయండి. అరుణారుణ కౌస్తుంభ వస్త్రభాత్కట్కటే రత్నకింకణికారమ్యా రసనాదామభూషిత. 8వ సంఖ్య దగ్గర అక్షతలు వేయండి. ఆ తర్వాత 3వ పుష్పాన్ని తీసుకొని మళ్ళీ మధ్యలో బిందువు దగ్గర ఉంచండి. ఆ తర్వాత అమ్మవారిని ధ్యానం చేసుకొని ఆ పుష్పాన్ని తీసి 3వ కొబ్బరి చిప్పలో ఉంచండి. మళ్ళీ అందరూ కూడా అక్షతలు పట్టుకోండి. కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరద్వయాన్విత మాణిక్యమకుటాకార జానద్వయ విరాజిత. ఆ తర్వాత 1వ సంఖ్య దగ్గర అక్షతలు వేయండి అయ్యా. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతో నాభజంగిక గూఢగుల్ఫా కూర్మ పృష్ఠ జయష్ణ ప్రపదాన్విత. 2వ సంఖ్య దగ్గర అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. నఖజేతిత సంచన్న నమజ్జనతమో గుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. 3వ సంఖ్య దగ్గర అక్షతలు వేయండి. సింజారమణి మంజీరా మండిత శ్రీపదాంబుజ మరాళీ మంద గమన మహాలావణ్య సేవధి. 4వ సంఖ్య దగ్గర అక్షతలు వేయండి. సర్వారుణానవద్యాంగే సర్వాభరణభూషిత శివకామేశ్వరాంగస్థ శివా స్వాధీన వల్లభ. 5వ సంఖ్య దగ్గర అక్షతలు వేయండి. సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయక చింతామణి గృహాంతస్థ స్మరతో నాభజంగిక. 6వ సంఖ్య దగ్గర అక్షతలు వేయండి. కదంబ వనవాహిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని. 7వ సంఖ్య దగ్గర అక్షతలు వేయండి. స్తూయమానాత్మవైభవ బండాసురవదోద్యుక్త శక్తిసేనా సమన్విత. 8వ సంఖ్య దగ్గర అక్షతలు వేయండి. ఇప్పుడు 3 పుష్పాలతోటి 3 ఎనిమిదులు 24 శ్లోకాలు చేశాం. నేను కొన్ని నామాలు చదువుతాను. ఆ నామాలు ఒక్కొక్క నామాన్ని 5 టైములు భక్తి భావంతో చదవాలి. కనుక ఆ విధంగా భక్తితో ఒక్కొక్క నామాన్ని 5 సార్లు అంటే 8 నామాలు. అయితే ఈ 8 నామాలు మనం చేతులు జోడించి చక్కగా ఆ నామాన్ని చెబుతుంటాను. కండి. ఓం భవదా వసుధా వృష్టై నమః. ఓం భవదా వసుధా వృష్ట్యై నమః. ఓం భవదా వసుధా వృష్టై నమః. ఓం భవదా వసుధా వృష్ట్యై నమః. ఓం భవదా వసుధా వృష్టై నమః. ఓం భవదా వసుధా వృష్ట్యై నమః. ఓం పాపారణ్య దావానలాయై నమః. ఓం పాపారణ్య దవానలాయై నమః. ఓం పాపా
పాపారణ్యదావానలాయై నమః ఓం 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 పాపారణ్యదావానలాయై ఓం నమః పాపారణ్యదావానలాయై నమః ఓం పాపారణ్యదావానలాయై నమః ఓం దౌర్భాగ్యతూలవాతూలాయై 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 నమః ఓం జరాధ్వాంతర విప్రభాయై నమః ఓం జ్వరాంధర నమః ఓం జరాధ్వాంతర విప్రభాయై నమః ఓం జరాధ్వర విప్రభాయై నమః ఓం జరాధ్వాంతర విప్రభాయై నమః ఓం జ్వరాంధర విప్రభావై నమః ఓం జరాధ్వాంతర విప్రభాయై నమః ఓం జరాంధర విప్రభాయై నమః ఓం జరాధ్వాంతర విప్రభాయై నమః ఓం జరాధ్వాంతర విప్రభాయై నమః ఓం భాగ్యాబ్ది చంద్రికాయై 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 నమః ఓం భక్త చిత్తకేకి ఘనాఘనాయై 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 నమః ఓం భక్త చిత్తకేకి నమః కేకి ఘనాఘనాయై నమః ఓం భక్త చిత్తకేకి ఘనాఘనాయై నమః ఓం భక్త చిత్తకేకి ఘనాఘనాయై నమః ఓం రోగపర్వత దంభోల్యై 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 నమః ఓం మృత్యుదారు కుఠారికాయై నమః ఓం మృత్యుధారు కుఠారికాయై 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 నమః ఈ విధంగా ఆ 8